హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కట్ వర్క్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. చూడండి, ఇక్కడ నేనైతే క్యాన్వాస్ పేపర్ తీసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకున్నాను. అట్లే లైనింగ్ కూడా మిడిల్లో మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే ఒక లూజ్ కుట్ అయితే నేను కుట్టుకుంటున్నాను. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ అనేది కదలకుండా ఉండడం కోసం విధంగా లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని తీసివేసి మనం తిప్పేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న కుట్ అయితే పెట్టుకోవాలి. చిన్న కుట్టు పెట్టుకొని మనం నీట్గా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. తొందర కుట్టినట్లయితే షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి కట్ వర్క్ కుట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా నిదానంగా కుట్టుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా నేను ఎలా అయితే కుడుతున్నానో మీరు కూడా అలాగనే నిదానంగా కుడుతూ రండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది కట్ వర్క్ అనేది. ఈ విధంగా కర్వ్స్ అనేది మనం నిదానంగా కుడుతూ రావాలి. ఈ విధంగా లాస్ట్ వరకు మనం ఈ విధంగా కుడుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్లాత్ను అనేది నిదానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ను తర్వాత చూడండి, ఈ విధంగా నిదానంగా కర్వ్స్ దగ్గర నీట్గా ఈ విధంగా మనం నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇప్పుడు మనం చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. కుట్టు అనేది కట్ కాకుండా ఈ విధంగా చిన్న కట్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం అవి తిరగవండి, కర్వ్స్ అయితే తిరగవు. కాబట్టి కంపల్సరీ మనం చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే మనము తిప్పేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే అంటున్నానో అదే విధంగా అనేది పైకి తేలుపుతూ రావాలి. అన్ని కర్వ్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో నీట్గా. ఆ విధంగా అయితే అనండి. ఎక్కడ కూడా ఒకవేళ నీట్గా రాకపోయినా కానీ నేను ఒక స్టిక్ తీసుకొని ఆ విధంగా అయితే అంటున్నాను నీట్గా రావడం కోసం. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం ఇంట్రెస్ట్ పెడితే కంపల్సరీ రానిదంటూ ఏమీ ఉండదు. కాబట్టి మీరు కూడా నిదానంగా కుట్టుకోండి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ విధంగా పై కుట్లు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మిషన్కి నేను కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని చూడండి, ఇక్కడ నేను పప్పు అనేది పెడుతున్నాను. చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ హ్యాండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఈ మోడల్ అయితే. చూడండి, ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది హ్యాండ్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో హ్యాండ్ అయితే. వేసుకున్న తర్వాత సూపర్ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత చక్కగా ఉందో చూడండి, సూపర్ క్యూట్.